బాబాయ్ నమస్తే. నమస్తే. ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావు యూసుఫ్ గూడ బస్తీ దిక్కు? 30 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు అన్ని ఇక్కడనే పెట్టినాయి, అన్ని ఇక్కడనే చేసుకున్నాను. మరి ప్రస్తుత రాజకీయాలు ఎట్లున్నాయి ఇప్పుడు తెలంగాణలో? ఏంది పరిస్థితి, ఏమైనా ఐడియా ఉందా? ఏం ఐడియా కానీ ఎవరు చేసిన కష్టం అలా అనుభవించాలి. విన్నావా? ఏ రాజకీయం వచ్చినా మాకు ఎవరు పెట్టరు. నా రెక్కలే మాకే చుట్టాం. టీఆర్ఎస్ వచ్చింది, అప్పుడు ఏదో పరిపాలన చేసి ఆడు వెళ్ళిపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినా కానీ ఏం లాభం? ఏం లాభం లేదు. మరి మళ్ళా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మేము గెలుస్తాము, మేము మంచి పని చేసినాము, ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా. మళ్ళీ వచ్చేది నమ్మకం తక్కువ, అది నమ్మకం తక్కువ. ఏం చేసిండు అసలు? ఏం చేస్తుండు? గరీబేళ్ళకి ఏమైనా సాయం చేస్తుండా? ఏం సాయం చేస్తుండు? గరీబేళ్ళకి ఏ సాయం చేస్తుండలేదు. ఎవరి రాజకీయం వాళ్ళ చేసుకున్నాడు, కడుపు కింద దోసుకున్నాడు. వాళ్ళు ఎందుకు వాళ్ళు మాట్లాడుకుంటా ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, 500 సిలిండర్ ఇచ్చినాము. ఫ్రీ కరెంటు ఎంతగానో ఇచ్చినా, ఎంతమందికి ఇచ్చింది ఫ్రీ కరెంటు? డబల్ ఇప్పుడు మళ్ళీ అన్నిటి రేట్ల మీద. మరి అన్ని మంచిగా చేస్తున్నాము, ఈ 5 ఏళ్ళే కాదు మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే గవర్నమెంట్ చేసినా కానీ ఏం లాభం లేదు. ఇప్పుడు కూరగాయలు కొనుక్కుందామంటే 100 రూపాయలు వాటికైతే ఒక్క పూటగా అయితే లేదు. కూరగాయలు 100 రూపాయలు. అది ఏం కరెంటు అది తప్పితేనే ఇది రేట్ తక్కువలేవా? అది కటు చేసిడేంది, ఇది ఇక రేటు పెంచుడేంది? అంటే ఆడ కరెంట్ తగ్గించేసి రేట్లు పెంచిళ్ళు. మరి ఎట్లుండబోతున్నాయి రాజకీయాలు? ఏం చెప్తారు మీరు మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్కి కానీ ఏం చెప్తారు? ఏం చెప్పినా కానీ ఏది రాజకీయం స్వతంత్రం చేయలేరు. ఏం లాభం లేదు. టీఆర్ఎస్ కొన్ని 10 సంవత్సరాలు చేసిండు కానీ గరీబాలకు మాలు చేసిండు. పింఛన్లు గరీబాలకు సాయం చేసిండు కానీ ఈ కాంగ్రెస్ కొద్దిగా ఇబ్బంది. ఎందుకు కాంగ్రెస్ కూడా మేము మంచిగా చేస్తున్నాము, దాన్ని ఏమంటారు 4000 పెన్షన్ చేస్తామని చెప్పినాము, అది కూడా చేస్తాము, ఆ తర్వాత ఫ్రీ స్కూటీలు ఇస్తామన్నాము, అన్నీ కూడా ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతుండే? ఆడపిల్లలకు తులం బంగారం పెడతా అన్నాడు. ఇవరకు ఇవాళ గట్టుకున్నదా కాంగ్రెస్ పాలన? ఆడపిల్లకు 1,00,000 రూపాయలు వరకట్నం ఇస్తున్నాడు. ఆమెను ఇచ్చిండా? పింఛన్ సరిగా లేని వాళ్ళకి ఇస్తుండ, ఉన్నోనికే ఉన్నోదా అని చెప్తుండు. మాసం గలగల నేను 10 మట్ల అప్లై చేసిన, ఒక్కసారి మాకు రాలేదు. ఇప్పుడు నాకు పింఛన్లేదు, ఏం లేదు. ఆడేం రాజకీయం ఆడు చేసినోడు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఎవరైతే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి 1,00,000 రూపాయలు పెళ్లి అయిపోయిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో వచ్చేది. ఇప్పుడు కోర్టులో ఒక అడ్వకేట్ కేసు వేసేసరికి ఆ పథకం కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా అగమ్య గోచరమైంది. ఎట్లా అనుకుంటారు? ఇక అది ఏమొచ్చినా కానీ కాంగ్రెస్ వచ్చేది నమ్మకం తక్క. పాపం ఆడపిల్లలకు 2,500 నెలకు అవి ఇస్తున్నారు ఆడతల్లులకు. ఇది బోనస్ ఇస్తున్నాడు అడ్లు అమ్మిన కాడ, అవి లేవు ఇవి లేవు. తులం బంగారం పెడుతున్నాడు ఆడపిల్లలకు, అవి లేదు. 1,00,000 రూపాయలు కానుకిస్తున్నాడు, అవి లేదు. ఏం చెప్తుండే రాజకీయం? అసలు కాంగ్రెస్ వచ్చినస్తుంది ఉన్నోనికే ఉన్నోడే పెడుతుంది కానీ లేనికే ఎప్పుడు పెడతలేదు. ఏం కాంగ్రెస్ అది? మరి నువ్వు 30 ఏళ్ళ నుంచి ఉంటున్నా అంటున్నావు కదా, నీకు సొంత ఇల్లు ఏమన్నా ఉందా? ఇడ సొంతం లేదా? అయ్యా సార్, నేను ఉన్నది వాచ్మెన్ ఇక్కడ. 30 ఏళ్ళ నుంచి వాచ్మెన్ పని చెప్తున్నా. మరి డబుల్ బెడ్రూమ్ లాంటిది ఏం అప్లై నాకు అట్లా అప్లై చేసినా నాకు రాలేదు. పింఛన్కి అప్లై చేసిన, డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసిన, ప్లాట్లకు అన్ని అప్లై చేసినా కానీ ఏది రాలేదు. వేస్టే. మరి ఎట్లా జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు అసలు? ఇప్పుడు ఏదో అబ్బా, అది వాళ్ళ కిస్మత్, అది చెప్పలేము. అది ఈయన కిస్మతో ఆయన కిస్మతో తెలియదు. ఇప్పుడు ప్రజలంతా కొద్దిగా వెనుక ముందు చెప్తుండ్రు కూడా. అంటే కాంగ్రెస్కి దెబ్బ పడుతుంది అని అంటున్నారు. కంపల్సరీ పడుతుంది. ఏం లాభం ఈ కాంగ్రెస్ వచ్చి? ఇప్పుడు నాకు 65 ఉన్నాయి ఇప్పుడు నాకు సంవత్సరాలు, పింఛన్ లేదు. ఇవాళ కాలం మొక్కమంట అట్లా 5 మాట అప్లై చేసిన వాళ్ళకు పింఛన్ లేదు, ఏం లేదు. ఉన్నోనికే ఇస్తుండు, లేనోనికి ఏది లేదు. మరి 30 ఏళ్ళ నుంచి ఉంటున్నావు కదా, నీ ఆధార్ ఇవన్నీ ఈయన ఉన్నాయన్న, ఓటు అవన్నీ కూడా ఈయన ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూంచాలి, ఇప్పుడు చూంచాలి అవి. ఇప్పుడు మళ్ళీ నువ్వైతే ఎవరు గెలిస్తే మంచిది అనుకుంటున్నావు? నువ్వు టీఆర్ఎస్ వస్తా అనుకుంటా.
కంపల్సరీ పోతుంది. ఈ పాలన పోతుంది, వేస్ట్ ఈ పాలన అన్నమాట అంటారు. 10 మంది ముంగట చెప్తాడు, మళ్ళీ ఇంటికి పోతే అట్టిదే మళ్ళీ అంటే కేవలం గెలవనికి అన్ని మాటలు అంతే. మరి ఇగో ముఖం పుట్టినేమో తువాల చెప్పు పట్టుకొని వస్తారు, తువాల చెప్పు పట్టుకొని వచ్చి వేసి కొట్టిన తర్వాత అడుగు వెనక తీసేసి మళ్ళీ తువాల కప్పుకుంటారు. అట్లా వస్తుంది వీళ్ళు రాజకీయం. వీళ్ళది చెప్పు సడుగు కుక్క దెబ్బ అన్నట్టు గంతే ఉంటుంది వీళ్ళది. ఏం లాభం వాళ్ళది. బాబాయ్ నమస్తే. నమస్తే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను 15 ఏళ్ళ నుంచి ఉంటున్నా. సొంతూరు ఇక్కడనేనా? సొంతూరు భద్రాచలం దగ్గర. ఎట్లున్నాయి మరి ప్రస్తుత రాజకీయాలు ఇక తెలంగాణ? రాజకీయం నాకు కాంగ్రెస్ పాలన మంచిగా లేదు. ఇప్పుడు మగవాళ్ళకు డబల్ ఛార్జీలు, ఆడవాళ్ళకు ఫ్రీ, వాళ్ళ మీద దొబ్బేస్తారు. ఏంటి అది కరెంటు ఉన్నోడుకోమో ఫ్రీ, లేనోడుకోమో డబల్ యూనిట్లు ఎక్కువ వేసి ఉండు, డబల్ వస్తుంది అది కూడా బిల్లు కరెంటు తోటి. ఏది కూడా కాంగ్రెస్ పాలన మంచిగా లేదు. ఏది అసలు మళ్ళీ కేసీఆరే రావాలి. కేసీఆర్ వస్తేనే అన్నీ మంచిగా చేస్తాడు ఆయన. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటా ఫ్రీ కరెంట్ చాలా మంచిగా ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నాడు? బస్సు కూడా పెట్టినాము, అందరికి మంచిగా ఫ్రీ బస్సు పెట్టి ఎవరికి ఆడవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు లేడీస్ వేస్తేనే గెలిచిండు రేవంత్ రెడ్డి. మగవాళ్ళు ఓటేయలేదా? వీళ్ళు డబల్ ఛార్జ్ ఎందుకు? వాళ్ళకి ఫ్రీ ఎందుకు? దాన్ని ఇప్పుడు దాన్ని కొంచెం ఎవరికి వాళ్ళకి టికెట్ మనకు టికెట్ ఉండవు. 20 రూపాయలు చేయి, 50 రూపాయలు దాన్ని 30 చేయి, అందరికి వర్తించుద్ది కదా అది. అవునా కాదా? అదే అది నాకు నచ్చలా. ఇప్పుడు ఆటో కార్మికులు కూడా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మా పుట్ట కూడా కొట్టినట్టు. అవును, వాళ్ళు బాధపడుతారు. ఈ రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ వేస్ట్ పనులు అసలు. ఏంటి రేవంత్ రెడ్డి పాలన అస్సలు బాగలేదు. నేను చెప్తాను. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తావు అనుకుంటున్నారు? ఇక్కడనా ఏమో నిలబడేది మనకు తెలియదు కదా. హైదరాబాద్ మొత్తంలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు అంటే? కేసీఆరే గెలుస్తాడు వస్తే, ఆ ఎలక్షన్లు వస్తే. ఇప్పుడు కేసీఆర్ చేసినప్పుడు అన్నీ మంచిగా రైతులకు కరెంటు, ఇప్పుడు పల్లెటూరులో కరెంటు లేదా అసలు. ఇక్కడ కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ అక్కడ అసలు లేదు. ఇప్పుడు బంధు ఆడ ఒక 6 గంటలు కూడా కరెంటు తెలియదు అక్కడ. ఇవన్నీ బాగానే పొలాలు ఉన్నాయా? రైతు బంధు, రైతు బీమా లాంటివి? పొలాలు ఏం లేవు మనకు, పొలాలు లేవు, ఏం లేవు. రైతు బంధు ఉన్నోళ్ళకే వేయట్లేడు ఆయన. ఎందుకు అది అన్ని చెప్పుకోవడం దాన్ని. మరి ఇప్పుడు జనసేన పార్టీ అని కూడా ఒకటి వస్తుంది కదా తెలంగాణలో, వాళ్ళు ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందా? జనసేన ఇక్కడ గెలవదా, అక్కడనే ఆంధ్రే. ఇక్కడ కొద్దిగా తక్కువ కదా. ఎందుకు తెలంగాణలో ఆఫీస్ కూడా పెట్టిరు? తెలంగాణలో వాళ్ళు డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఎవడు ఎన్నో చేస్తాడు. కానీ కేసీఆర్ చేసినప్పుడు చిన్న పిల్లలకు పుట్టిన పూర్వకాలం కూడా గిఫ్ట్ వచ్చింది. ఏంది ప్రతి ఒక్కరికి లబ్ధి పొందిర్రు, మంచిగా అందరికీ ఎంతో కొంత వర్తించింది. అసలు ఫ్రీ అనేది ఇవ్వద్దు. నాకు తెలిసి ఫ్రీ అనేది ఇట్లా కొట్టిండు, అట్లా పెడతాడు. ఇట్లా బల కింద తీసుకున్నట్టు, బల కింద పైనుంచి తీసుకుంటాడు, కింద నుంచి తీసుకుంటాడు. బస్సు పొజిషన్ ఏంది? మగవానికేమో డబల్ ఛార్జ్, ఆడవాళ్ళకో లేదు. అదేంటి? లక్ష్మి కూడా బంద్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వినిపిస్తుంది. ఇప్పుడు యూరియా ఆన్లైన్. నాలాంటి వాడు రానోడు ఆన్లైన్ ఎట్లా చేసుకోవాలా? ఇప్పుడు ఆన్లైన్ వస్తేనే యూరియా. ఎంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోడికి డబ్బులు ఇస్తే యూరియా వచ్చింది ఇంటికి. మనిషి పోకపోయినా కానీ బస్తాలు వేసుకొచ్చాడు. ఇవాళ ఆ పొజిషన్ లేదు. అన్నీ ఇప్పుడు కట్నీళ్ళు ఊలగొట్టడం ఎంత పాపం. హైడ్రా అని ఈయన తెచ్చి కట్నీళ్ళన్నీ ఊలగొట్టాడు. అది పాపం కాదా? అసలు కాకపోతే కట్టకుండా చూసుకోవాలి. ఇక కట్టకుండా చూసుకోవాలి కానీ కట్న ఊలగొట్టడం పద్ధతి కాదండి. అది ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు హైదరాబాద్. జిఎంసీ నాకు తెలియదు. జిఎంసీ అంటే ఇక్కడ ఎవరు నిలబడతారో ఎవరు ఉన్నారో మరి అది మనిషిని బట్టి అవుతుంది. ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. నేను టీఆర్ఎస్కి వెళ్తేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. టీఆర్ఎస్ వస్తేనే ఇప్పుడు కేసీఆర్కు అనుభవం ఉంది, ఈ రేవంత్ రెడ్డికి అనుభవం లేదు. అనుభవం లేక ఆయనకు అనుభవశాలి కాబట్టి ఆయన అన్ని పనులు చేసుకొచ్చిండు. ఆయన చేసినప్పుడు అందరికీ ఎంతో కొంత మంచిగా ప్రశాంతంగా నడిచింది.
ఇప్పుడు ఏమంతా మొత్తం గందరగోళం. ఇప్పుడు ఏం పొజిషన్ బాగా ఇప్పుడు. మీకేమైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? రావట్లేదు. పింఛన్ లేదు. ఉన్న వాళ్ళకే ఇవ్వట్లేదు, ఆయనకి లేని వాళ్ళకి ఆశ చెప్తాడు. అప్లై చేసినావా ఏమన్నా? చేసిన లేదు, రాట్లా. మరి 10 ఏళ్ళ పైన అవుతుంది ఈడు ఉండే అంటున్నావు. డబుల్ బెడ్రూమ్ ఏమన్నా అప్లై చేసినావా? ఇందిరా మిల్లు ఏమన్నా అప్లై చేసినావా? లేదు, చేయలే. ఇక్కడ చేయలేదు, మనం రాలేదు. అదే సంగతి. నాకైతే కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుందని ఉంది. నమస్తే. నమస్తే అన్న. తొందరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవునండి. ఎవరు గెలిస్తే మంచిది, ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? ఎవరు గెలిచి ఇది అనేది కాదండి. ఒక మాట చెప్తాను. ఇక్కడ మాకు డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య చాలా ఉంది. చూస్తున్నారు కదా ఈ వాటర్. ఇవి మ్యాక్సిమం మొన్న గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చొరవ వల్ల కొన్ని పనులు జరిగినాయి. ఇంతకుముందు మరీ ఘోరంగా ఉండేవి, ఇప్పుడు బాగానే వస్తున్నాయి. వాటర్ అంతా ఫ్లోటింగ్ వెళ్ళిపోతుంది. కొన్ని ఇబ్బందులు తగ్గాయి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటున్నారు, అవి వస్తే కూడా. ఇప్పుడు మా అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అదే గవర్నమెంట్ గెలిస్తే మళ్ళీ జిహెచ్ఎంసీలో ఫండ్స్ వస్తాయి, మాకు పనులు జరుగుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా మేమైతే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాము, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం. రైట్. సో ఇప్పుడు తెలంగాణలో కూడా పాలన అంత ఎఫెక్టివ్గా లేదు రేవంత్ రెడ్డిది అని చెప్పి చాలా మంది ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆపోజిషన్ వాళ్ళు అదే మాట మాట్లాడారు, ఇప్పుడు అట్లాగే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ ఉన్నప్పుడు చేశారు, ఆయన చేసాడు, ప్లస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఎవరు చేయట్లేదని కాదు, ఆపోజిషన్ వల్ల అది కామన్. నచ్చినోడు ఆటోమేటిక్గా ఆపోజిషన్ వాళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేయట్లేదంటే మరి ఈ పథకాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జనాలకు వస్తున్నాయా లేదా? సన్నబియ్యం వస్తున్నాయా లేదా? లేడీస్కి ఫ్రీ బస్సు ఉన్నది కదా, ఇట్లా 500 రూపాయలు గ్యాస్ వస్తుంది, ఫ్రీ కరెంట్ ఉంది. ఇవన్నీ మరి చేయట్లేదా? రేవంత్ రెడ్డియే కదా చేసేది. అది ఆపోజిషన్ వాళ్ళు చేయడము, లేకపోతే నచ్చని వాళ్ళు ఆ పథకాలు వర్తించట్లేదు అన్న వాళ్ళు విమర్శిస్తున్నారేమో. కానీ మన పథకాలు వచ్చిన వాళ్ళు అనుభవిస్తున్నారు కదా, అట్లాగానే ఏం లేదు. కేసీఆర్ అందరిది ఆయన చేశాడు, బాగానే చేశాడు, ఈయన కూడా బాగానే చేస్తున్నాడు. అది మా అభిప్రాయం. తెలంగాణలో జనసేన పార్టీ కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నారు. వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది అసలు తెలంగాణ పాలిటిక్స్ లో? అసలు ఉంటుందండి. మ్యాక్సిమం యూత్లో అయితే పవన్ కళ్యాణ్కి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి లాస్ట్ టైం అక్కడ ఆయన గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. అదే ఇక్కడ కూడా అంత రాకపోయినా కానీ కొన్ని సీట్లు అయితే అలా కూడా వస్తాయి. యూత్లో మాత్రం బాగా ప్రభావం ఉంది. యూత్ మాత్రం కంపల్సరీ జనసేనకి చేస్తారు. ఇప్పటి పాలనను చూసి బీఆర్ఎస్ వాళ్ళు కానీ మిగతా బీజేపీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పని అయిపోయింది, రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే ఇప్పటికిప్పుడు మేమే గెలుస్తాము, జిహెచ్ఎంసీలో కూడా మా ప్రతాపం మీద చూపిస్తామని మాట్లాడుతున్నారు. కరెక్టే, అందరూ అన్నారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా కాంగ్రెస్ అయినా ఎలక్షన్స్ రానివ్వండి, వచ్చిన తర్వాత తెలుస్తుంది. 4 సీట్లు ఉన్న బీజేపీ 44 సీట్లు కొట్టింది జిహెచ్ఎంసీలో లాస్ట్ టైము. అట్లాగా ఈసారి కొన్ని జనసేనకి రావచ్చు. అట్లాగా ఆ టైంకి వచ్చేటప్పటికి చెప్పలేము, ఎవరన్నా గెలవచ్చు, కాంగ్రెస్ గెలవచ్చు, బీజేపీ గెలవచ్చు, చెప్పలేము. అందరూ హోప్ పెట్టుకుంటున్నారు, మేమే గెలుస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చూద్దాం, అది వచ్చి ఎలక్షన్ అయిన తర్వాత మనం చూసి చెప్తాం. మీ ఉద్దేశంలో మాత్రం ఎవరు గెలవాలనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ గెలవాలని చెప్తానండి. 100% కాంగ్రెస్ గెలవాలని నేను అంటాను. ఎందుకు పర్టికులర్ రీజన్ అంటే ఇంకా 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందండి. 2 సంవత్సరాల వరకు మరి మాకు ఇక్కడికి ఫండ్స్ రావాలంటే బీఆర్ఎస్ వస్తే రావు. అదే కాంగ్రెస్ వస్తే కంపల్సరీ మేము మా ఎమ్మెల్యే ద్వారా మేము కొట్లాడి తెచ్చుకుని మన డెవలప్మెంట్ చేసుకుంటాం మా బస్తీని. అది అంతే. థ్యాంక్ యూ.